ఏలియా ఎంతగా దేవుని కొరకు మండుచున్నాడు, పనులు చేస్తాడు, నిర్విరామంగా పని చేశాడు. ఐ థింక్ హీ వాజ్ అప్రోచింగ్ ఏ పొజిషన్ ఆఫ్ బర్న్అవుట్ అయిపోతున్నాడు. అంతగా ప్రియులరా అలసిపోయి తను ఇప్పుడు పారిపోతూ ఎంతగా తను ఆవేదన చెంది అతను అంటూ ఉన్నాడు, ఇక చాలు ప్రభువా, ఇక చాలు, నన్ను చంపేసే, నన్ను చంపేయని ప్రార్థన చేశాడు. జవాబు ఇచ్చింటే చచ్చిపోయేవాడు. కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వకపోవటమే మనకు ఆశీర్వాదం అని మనం గ్రహించడానికి చక్కటి ఉదాహరణ. దేవుడిని ప్రార్థనకు నో అని చెప్పటం అది గొప్ప ఆశీర్వాదం. సమ్ టైమ్స్ వి గెట్ టైర్డ్, మనం అలసిపోతాం. ఎంతగా అలసిపోతాం ఆ కష్టాలను బట్టి కానీ, కన్నిటిని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, మారని మనుషులను బట్టి కానీ, మారని మరి నీ యొక్క పరిస్థితులు, నీ జీవితాన్ని బట్టి అలసిపోయి కొన్నిసార్లు అంటాం, ఇక చాలు ప్రభువా, ఐ కెనాట్ ఫైట్ ఎనీ లాంగర్, నేను ఇక పోరాడలేను, నా శక్తి చాలదు, ఇక నేను ఇక ఉండలేను ప్రభువా, నన్ను చంపేస్తావా. పిల్లలు, ఒక దైవజనుడు అంటా ఉన్నాడా, ఈ మాటను ప్రస్తావిస్తూ ఒక దైవజనుడు అంటా ఉన్నాడు, క్రైస్తవ విశ్వాసులలో దాదాపు చాలా మంది ఈ దశ గుండా వెళ్ళిన వారే. నేను చేయలేను ప్రభువా, ఇక నేను భరించలేను, తట్టుకోలేను, నాకు ఓపిక లేదు, ఇంతకాలం నేను ఈ అనారోగ్యంను అనుభవించలేను, ఇంతకాలం నా యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రెస్ను, నా యొక్క ఆర్థిక కష్టాలను నేను భరించలేను, ఇంతకాలం నా యొక్క అత్త కష్టాలు నేను భరించలేను ప్రభువా, ఇంతకాలం నా భర్త నన్ను హింసించడం నేను భరించలేను ప్రభువా, ఇంతకాలం నాకు సక్సెస్ లేకుండా నేను ఉండలేను ప్రభువా, ఇంతకాలము నా జీవితంలో మార్పు లేకుండా ఉండలేను, ఇక చాలు ప్రభువా, నన్ను చంపేసే. ప్రియులారా, దిస్ ఈస్ ఏ వెరీ న్యాచురల్ అండ్ ఏ వెరీ పాసిబుల్ సిచ్యువేషన్ ఫర్ బిలీవర్. ఇలా వచ్చినప్పుడు సాధారణంగా అపవాది యొక్క సమయాన్ని ప్రియులరా ఒక ఏమంటారు, ఒక అవకాశంగా తీసుకొని వాడు అంటాడు, నువ్వు దీనికి తగిన వాడివే, దీనికి తగిన దానివే, నీకు చావే మేలు, నువ్వు చచ్చిపోవటమే మేలని దేవుని వాక్యానుసారముగా కాకుండా ప్రియులరా వాడు కొన్నిసార్లు బలవన్ మరణాలకు కూడా దారి తీసేటువంటి ఆలోచనలు వాడు చేస్తాడు. అనేక మంది కూడా అలా చేసిన వారు ఉన్నారు ప్రియులరా, అనేక మంది ఉన్నారు. ఇక చాలు ప్రభువా, నేను చేయలేను. ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, ఆ ప్రార్థన నేను జవాబు ఇవ్వను కదా. నువ్వు మరణాపేక్ష కలిగిన వాడవై ఉండవచ్చు, మరణాపేక్ష గల దానవై ఉండవచ్చు, కానీ నా ఆశ నువ్వు చచ్చిపోవటం కాదు, నువ్వు బ్రతికి జయించాలి.